హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. మన ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ శుభాకాంక్షలు. ఈరోజు మార్కెట్ సెలవు కదా, కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకంటే 2 రోజులు వరుసనే, 3 రోజులు వరుసనే మార్కెట్ పడటమే. లాస్ట్ 2 డేస్ అయితే వరద ఉధృతి ఎక్కువైంది అన్నట్టు పడుతూనే ఉన్నాయి, తగ్గే ఉన్నాయి. అంటే రేపేం జరుగుతుంది మార్కెట్? ఈ డౌన్ఫాలు, ఈ డౌన్ పోరు ఏమైనా తెరిపిస్తుందా? రేపు కూడా డౌన్ పోరు కంటిన్యూ అవుతుందా అనేది క్వశ్చన్. అయితే మార్కెట్ పడటం అనేది లాస్ట్ 3 సెషన్స్లో మార్కెట్ తగ్గింది కదా, కొంచెం లాస్ట్ 2 సెషన్స్ కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ కనిపించింది. అయితే దాని అర్థం బేరిష్ ఇండికేషన్ అని కాదు, కరెక్షన్ మాత్రమే. ప్రాఫిట్ బుకింగ్ సెన్స్లోనే తీసుకోవాలి మనం. మార్కెట్ ఏంటి తగ్గింది, ఎందుకు తగ్గిందంటే కొంచెం ఓవర్ హీటెడ్, సహజంగా పెరుగుతూ ఇంకా పైకి వెళ్ళలేక 16,000కి టచ్ చేయలేక దగ్గరికి వెళ్ళి 900 చిల్లర. ఈసారి అయితే కొంచెం దగ్గరికి వెళ్ళింది, ఆల్మోస్ట్ 16,000కి టచ్ అయినట్టుగా అయ్యి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చింది, స్ట్రెంగ్త్ సరిపోక. ఇక్కడ ఏమిటి జరుగుతున్నదంటే FIIs దే హ్యావ్ డిసైడెడ్ టు బుక్ ప్రాఫిట్స్, దే హ్యావ్ నాట్ డిసైడెడ్ టు సెల్ ఆర్ షార్ట్ సెల్. షార్ట్ సెల్ చేయవలసి వస్తే వాళ్ళ ధాటికి తట్టుకోవడం అంత తేలిక కాదు, చాలా కష్టం. అయితే లాస్ట్ 2 సెషన్స్లో కొంచెం ఇంటెన్సిటీ పెంచారు అమ్మటం. అది కూడా ప్రాఫిట్ బుకింగ్ అని అనుకోవాలి, ఎందుకంటే ఎప్పుడో నుంచో కొనుక్కుంటూ వచ్చారు కదా. దే ఆర్ ఇన్ ప్రాఫిట్స్, బిగ్ ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ అంటే కొంత ఎన్కాష్ చేసుకోవాలనే డెసిషన్లో ఉన్నారు. అందుకని జూలైలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే జూన్ కూడా అమ్మే మోడ్లోనే ఉన్నారు, కానీ కొను మోడ్లో లేరు, తక్కువ. అంటే కొంటున్నారు, అమ్ముతున్నారు, కానీ నెట్ ఏంటంటే నెట్ బయింగ్ కంటే నెట్ సెల్లింగ్ ఎక్కువ ఉంది. అయితే మన లోకల్ DIIs మాత్రం కొంచెం నెట్ బయింగ్లోనే ఉన్నారు, ఎందుకంటే ఒకరు అమ్ముతుంటే ఇంకోటి కొంటారు కదా జనరల్గా. తర్వాత ఈ లాస్ట్ 2-3 సెషన్స్లో ఇండియన్ మార్కెట్లు పడటానికి మెయిన్ కారణం ఏంటంటే గ్లోబల్ మార్కెట్ dwindling, గ్లోబల్ మార్కెట్స్ బాయిలింగ్ ఒక రకంగా చెప్పాలంటే. దానికి రీజన్ నెంబర్ 1 ఏంటంటే పాండమిక్ 3, ఇది డెల్టా వేరియంట్ అంటున్నారు కదా, అది ఆల్రెడీ విలయ తాండవం చేస్తున్నది యూరోప్లోను అమెరికాలోను. రెండవది ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందనే ఇండికేషన్ కనబడుతున్నది, అంటే గ్లోబల్గా. సో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, తర్వాత ఈ పాండమిక్ కొంచెం స్ప్రెడ్ అవుతున్నది, అంత తేలిగ్గా అలివి కావటం లేదు, కంట్రోల్లోకి రావటం లేదు అనేది. ఎందుకు యూకేలో చెప్తున్నారు కదా, ఆయన ఏదో కొంచెం సడలించాడని. యూకే ప్రైమ్ మినిస్టర్ కొంచెం సడలిస్తే, లాక్డౌన్ అది కొంచెం సడలిస్తే మళ్ళీ ఫటాఫట్ పెరిగిపోయినాయట. మళ్ళీ ఎప్పుడైతే ఫటాఫట్ పెరిగిపోయినా అంతా లాట్ ఆఫ్ క్రిటిసిజం, ఇట్లా చేస్తే మొత్తం నాశనం అయిపోతుంది, బోల్డ్ మంది చచ్చిపోతారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇప్పటి వరకు, కరోనా వచ్చిన తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ అట నిన్న మొన్న. అంటే యూరోప్ ఈజ్ బాయిలింగ్. దానివల్ల కూడా 2%, 1.8%, 2.5% అలా తగ్గాయి ఆ మధ్యన 2 రోజులు. అమెరికా ఆల్సో ఫాలోడ్. అమెరికాలో కూడా కొంచెం పరిస్థితి అలాగే ఉంది కదా. ఇలా ఈ విధంగా ఏషియన్ మార్కెట్స్ ఆటోమేటికలీ రెస్పాండెడ్ టు అమెరికా అండ్ యూరోపియన్ మార్కెట్స్. ఇవన్నీ తగ్గుతుంటే ఈయన ఐసోలేషన్, ఇండియన్ మార్కెట్ ఉండలేదు కదా. సో ఇండియన్ మార్కెట్ తన వంతు కర్తవ్యం నిర్వర్తించింది, అది FIIs ద్వారా నిర్వర్తించింది. మీకు చెప్పాలంటే నిన్న 2,800 కోట్లకి అమ్మారు. ఎక్కువగా అమ్మిన సందర్భాల్లో ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువగా బహుశా అమ్మి ఉంటారు. ఇప్పుడు 2,800 కోట్లకి అమ్మారు. అంతకుముందు రోజు అంటే సోమవారం బిగినింగ్ ఆఫ్ ది వీక్
2200 చిల్లర కోట్లు, అంటే 5000 కోట్లు 2 రోజుల్లో అమ్మారు. ఈ మధ్యకాలంలో అంత ఎక్కువగా అమ్మిన సందర్భాలు తక్కువ. అంటే ఏంటి, కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిది, సేఫ్, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నది వాళ్ళ దృక్పథం. వాళ్ళకి లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం దే ఆర్ వెరీ కాషస్. ఎఫ్ఐఎస్ అమ్మటం వల్ల ఇండియాలో తగ్గింది. ఎఫ్ఐఎస్ అమ్మటానికి కారణం ఏంటంటే అమెరికా అండ్ యూరప్లో జరుగుతున్నటువంటి పాండమిక్ స్ప్రెడింగ్ పాండమిక్ సిచ్యువేషన్ ఒక రీజన్ అయితే, తర్వాత ఎకనామిక్ డిస్టర్బెన్స్ అంటే ఇన్ఫ్లేషన్ అలాంటివి అనేది మరొక రీజన్. మెయిన్గా ఇవి కనపడుతున్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండియా కెనాట్ మూవ్ ఇన్ ఐసోలేషన్ కదా. తగ్గింది, బాగానే ఉంది 3 రోజులు. అంటే ఫ్రైడే కూడా తగ్గింది కదా, మండే ట్యూస్డే కూడా తగ్గింది. ఇవాళ మార్కెట్ ఉంటే ఎలా ఉండేది అనేది మిక్స్డ్గా ఉండేదేమో, దట్ వీ హ్యాడ్ టు వెయిట్ అండ్ సీ. కానీ వాళ్ళ మార్కెట్ సెలవు కదా, దీని ఇంపాక్ట్ రేపు ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, టెక్నికల్గా జస్ట్ ఊరికే లెట్ us హ్యావ్ ఎ వ్యూ ఆన్ మార్కెట్. ఇప్పుడు టెక్నికల్గా ఎలా ఉంది మార్కెట్, నిఫ్టీ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది అని చూద్దాం. చూడాలంటే ఓకే, ఒకసారి గ్రాఫ్లోకి వెళ్దాం. చూడండి, నిఫ్టీ చూడండి, ఇది లాస్ట్ 3 monthsలో తీసుకున్నాను నేను. లాస్ట్ 3 monthsలో ఇక్కడ చూడండి, 1 2 3 4 1 2 3 4 5 టైమ్స్ ఇది డిసైడ్ అక్కడ దాకా రావటం ఆగిపోవటం, అక్కడ దాకా రావటం ఆగిపోవటం. చూడండి ఇక్కడ నిఫ్టీ చూడండి, డబుల్ బాటము ట్రిపుల్ బాటము కాదు, 4 సార్లు 5 సార్లు బాటం వచ్చింది ఈ షార్ట్ పీరియడ్లో. తర్వాత పోనీ అప్ ట్రెండ్ బాగుందా అంటే అప్ ట్రెండ్ కూడా అంత ఏం లేదు. చూడండి ట్రెండ్ రేంజ్ బౌండ్ లాగా వెళుతున్నది, కొంచెం ఒక ఛానల్లో వెళ్ళినట్టు వెళుతున్నది. ఇది ఒక ఛానల్, కొద్దిగా అబరేషన్స్, కొంచెం పైకి వెళ్ళటం కొద్దిగా కిందకి రావటం సహజం. చూడండి ఈ ఛానల్లో నడిచింది ఇప్పటి వరకు, ఎప్పటి నుంచి, చాలా రోజులుగా. ఇది చెప్పాలంటే టైం చెప్పాలంటే జూన్ ఫస్ట్ వీక్ నుంచి జూలై ఆల్మోస్ట్ ఎండ్ అవుతున్నది. 40-45 రోజులుగా ఏమిటి నడుస్తున్నది అంటే ఇక్కడిక్కడే నడుస్తున్నది, పైకి వెళ్ళలేదు, కిందకి రాలేదు కదా. కొంచెం పైకి వెళ్తుంటే సెల్లింగ్ వస్తున్నది, కిందకి వస్తుంటే బయింగ్ వస్తున్నది. ఈసారి కొంచెం చాలా లైట్గా వచ్చింది కిందకి, అంటే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తే, దీంతో అడ్జస్ట్ చేస్తే ప్రీవియస్ దేంతో ఆల్మోస్ట్ బరాబరే. ఇది బ్రేక్అవుట్ అని చెప్పడానికి వీల్లేదు. అయితే రేపు తగ్గితే మార్కెట్ అది బ్రేక్అవుట్ అయిందని, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతున్నదని అర్థం. రేపు కూడా తగ్గితే మరి క్వశ్చన్ ఏంటంటే రేపు తగ్గుతుందా లేదని. ఇది ఇలా ఉంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు అలాగే ఉంది, కొంచెం డౌన్గా ఉంది. కొద్దిగా ఎక్స్ట్రా ఏం లేదు కానీ కొంచెం పడేశారు. ఎట్లా చూడండి, కొద్దిగా క్రేజీగా ఉంటుంది కదా, క్రేజీగా అమ్ముతారులేండి అప్పుడు కొంచెం అవసరానికి మించి కిందకి దిగుతుంది. ఇది పొజిషన్ లైట్గా బ్రీచ్ అయింది, కొంచెం డౌన్ లైను స్ట్రైట్గా చూడండి. రెండు సెషన్స్లో చాలా బాగా తగ్గింది. మరి అప్పు చూసుకున్నట్టయితే దెర్ ఈజ్ ఎ క్యాప్, పైకి వెళ్ళనవటం లేదు కదా. చూడండి పైకి వెళ్ళటం ఉంటుంది, అంటే రెండు ఒకే రకంగా బిహేవ్ చేస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ రేపు తగ్గితే ఇది బ్రేక్అవుట్ అయినట్టే. ఒకసారి బ్రేక్అవుట్ అయిందంటే ఆర్ఎస్ఐ కూడా ఇదే 41 ఆల్మోస్ట్. అయితే ఇంకా రేపటి నుంచి రికవర్ అయితే బాటమ్ అని అర్థం, లేకపోతే కష్టం. ఇది 41 నుంచి 30 రేంజ్కి వచ్చిందంటే శ్రీమతే రామాన జాయ్ అన్నమాట. అంటే ఇంకొక 1000 పాయింట్లు వెళ్ళిపోవచ్చు, 700 పాయింట్లు 1000 పాయింట్లు.
అయితే 700 పాయింట్లు 1000 పాయింట్లు వెళుతుందా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్. టెక్నికల్గా అయితే ఖచ్చితంగా కరెక్ట్గా బార్డర్లో ఉన్నాయి. మేక్ ఆర్ బ్రేక్ అంటే ఎట్లా అంటే అయితే అక్కడి నుంచి పెరగటం, ఇక్కడి నుంచి రికవర్ అవటం, లేకపోతే ఇక్కడి నుంచి ఇంకా పడిపోవటం. అయితే ఏ గ్లోబల్ మార్కెట్స్ కారణంగా చూడండి, జాగ్రత్తగా వినండి, ఏ గ్లోబల్ మార్కెట్ల కారణంగా ఇండియన్ మార్కెట్ స్పందించి పడిందో తగ్గిందో, ఇప్పుడు ఆ గ్లోబల్ మార్కెట్లు ఈరోజు కొంచెం రికవర్ అయ్యాయి. చెప్పాలంటే నిన్న అమెరికన్ మార్కెట్ రికవర్ అయింది కొద్దిగా బాగానే, 1.5% రికవరీ, చిన్న రికవరీ ఏం కాదు. ఈరోజు కూడా కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయింది. అంటే షార్ట్ కవరింగ్ వచ్చిందనుకోండి, కనపడుతున్నది, వస్తుందేమో అనిపిస్తున్నది. షార్ట్ కవరింగ్ వచ్చిందనుకోండి ఈరోజు కూడా అమెరికన్ మార్కెట్లో, దట్స్ ఎ గుడ్ న్యూస్. తర్వాత యూరోపియన్ మార్కెట్స్ దాదాపు 2% పెరిగాయి. అంటే పెరుగుదల చూపిస్తున్నాయి ఈరోజు. 1.5 నుంచి 2% వరకు రికవరీ కనిపిస్తున్నది ఈరోజు. తర్వాత ఈరోజు ఏషియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్, అంటే పెద్దగా ఏం తగ్గలేదు, పెద్దగా పెరగలేదు, బ్యాలెన్స్డ్. వాళ్ళకి డోజీ టైపు పొజిషన్లో ఉంటారు వాళ్ళు, బుద్ధుడి మంత్రం ముద్రలో ఉన్నట్టు. ఎట్లా అంటే సైలెంట్ ముద్రలో ఉన్నట్టు, అట్లా పెరగలేదు తగ్గలేదు అలా ఉన్నాయి. అయితే ఈలోగా ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ పికప్ అయ్యాయి, 2% రేంజ్లో ఇప్పుడు నడుస్తున్నాయి దగ్గర ప్లస్. అమెరికన్ మార్కెట్ నిన్న 1.5% పెరిగింది, ఈరోజేమో కొద్దిగా పాజిటివ్గానే ఉంది, బాగా పెరగలేదు కానీ ఒక 40-50 పాయింట్స్ రైజ్లో కనిపించింది. ఒక ఈ మన సింగపూర్ నిఫ్టీని పక్కన పెట్టండి, కొంచెం పాజిటివ్గానే చూపిస్తుంది, తగ్గింది నిన్న. ఆఫ్టర్ ది మార్కెట్ కూడా తగ్గింది, మళ్ళీ తగ్గి కొద్దిగా రికవరీ చూపిస్తున్నది. అందుకని సింగపూర్ మార్కెట్ని పక్కన పెట్టేద్దాం. సో గ్లోబల్ మార్కెట్స్ రికవరీ అంటే రేపు ఏషియన్ మార్కెట్స్ రికవరీ అయ్యే అవకాశం ఉంది, రికవరీ ప్లస్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ యూరోపియన్ అండ్ అమెరికన్ మార్కెట్ని బేస్ చేసుకుని రేపు ఏషియన్ మార్కెట్స్ ఓపెనింగ్ బాగుండే అవకాశం ఉంది. ఓన్లీ ప్రాబబిలిటీ, హై ప్రాబబిలిటీ. మరి దాన్ని బేస్ చేసుకుని ఇండియన్ మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనబడుతుంది. గ్యాప్ డౌన్ కాకుండా గ్యాప్ అప్ అయితే, బ్యాలెన్స్డ్గా ఉంటే చూడాల్సింది ఎలా ఉంటుందో. గ్యాప్ అప్ అయితే కొంచెం ఎవరైనా షార్ట్ చేసిన వాళ్ళు ఉంటే దే మే ట్రై టు షార్ట్ కవర్. ఎందుకంటే మనం బుల్ మార్కెట్లో కదా ఉన్నాం. బుల్ మార్కెట్లో వచ్చే బేర్ ఫేజెస్ ఎలా ఉంటాయంటే ఈ బుల్స్ క్రష్ చేసేస్తారు బేర్స్ని. అయితే ఇప్పుడు ఎఫ్ఐఎస్ బేర్స్గా ఉన్నారు కాబట్టి కొంచెం అంత బాగా ఉండకపోవచ్చు, కానీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. మరొక విషయం ఏంటంటే ఇండియాలో ప్రత్యేకించి స్పెషల్ నెగిటివ్ న్యూస్ అంటే ఏం లేదు, చూడాలి. రెండవది అమెరికన్ ఏడిఆర్లో ఉన్నాయి కదా అమెరికన్ డిపాజిట్ రిసీట్స్. మన చాలామంది కొన్ని ఇన్ఫోసిస్ దగ్గర నుంచి ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత డాక్టర్ రెడ్డీస్ వీళ్ళంతా ఉన్నారు కదా. ఆ ఏడిఆర్లు ఈరోజు కొంచెం రికవరీ చూపిస్తున్నాయి. అంటే అమెరికన్ మార్కెట్లో ఏడిఆర్లు కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, పెరుగుతున్నాయి. దానివల్ల అట్లీస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు లాంటి వాటిల్లో ఫాల్ ఉండకపోవచ్చు, పడకపోవచ్చు. ఎంత పెరుగుతాయో లేదని చెప్పలేము, కానీ ఫాల్ మే నాట్ బి దేర్ ఇన్ కంపెనీస్ లైక్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్ అండ్ ఈవెన్ డాక్టర్ రెడ్డీస్ కూడా తగ్గింది కదా, 53+ వచ్చింది, బిలో 5400కి వచ్చింది. సో అవి పాజిటివ్గానే ఉన్నాయి. అమెరికన్ మార్కెట్స్ ఏడిఆర్లు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశం కనబడుతున్నది. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్రాబబిలిటీ బేస్డ్ ఆన్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రౌండ్ ది వరల్డ్. ఇది విషయం. అందువల్ల ఏంటంటే 2 రోజులు ఈ వీక్లో రెండు రోజులు గట్టిగానే తగ్గింది, కానీ బాగానే తగ్గింది, కానీ 2 రోజులు ఫటాఫట్ వాయించేసింది. కానీ రేపు తెరిపిస్తుందేమో అని అనిపిస్తున్నది. రేపు పడకపోవచ్చు మార్కెట్. అయితే
వాళ్ళు కూడా చాలా తెలివిగానే చేస్తున్నారు కదా. 600కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు లేక అమ్మటం, సరే ఇంక పెరగని ఈలోగా రికవర్ అవుతుంది, 100-200 పాయింట్లు రికవర్ అవని, అప్పుడు మళ్ళీ అమ్ముదాం అని అనుకోవచ్చు. లేదు ఇంకా లాభం లేదులే కొట్టుపారేద్దాం అనుకుంటే తప్ప రేపు మార్కెట్ పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మార్కెట్లు పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ తర్వాత చూడాలి మనం, ఎందుకంటే వాట్ దే డిసైడ్, ఎఫ్ఐఐస్ ఇన్ పర్టికులర్, అండ్ వాళ్ళకి అగెనిస్ట్గా కౌంటర్ డిఐఎస్ ఏం చేద్దాం, తటస్థంగా ఉంటారా లేకపోతే బయింగ్కి వెళ్తారా, అది కూడా చూడాలి కదా. అందుకని మనం ఇక్కడ నిలబడి గబగబా పెరిగిపోతుంది లేదా తగ్గిపోతుందని చెప్పడం వేస్ట్, చెప్పకూడదు, అవసరం కూడా లేదు. అయితే ఎంత వరకు పాజిబిలిటీ అంటే మార్కెట్లో రేపు పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. దట్ ఈస్ ద పాజిబిలిటీ. డన్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.